తను దయాకర్ గారు విన్నారు కదా, మీరేసే జోడో నాతో కలిసిరా. మోడీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను, ఇది రాజకీయ సభ కాదు, అది ఇది అని చెప్పారు. మోడీ గారు కూడా చమత్కారంగా నేను కూడా రాజకీయాలు మాట్లాడినన్నారు. నాతో కలిసిరా అనే పదాన్ని ఎలా చూడాలి? కలిసే ఉన్నాం కదా కళ్యాణ్ గారు, కలిసే ఉన్నారా? ఓకే, కలిసి లేమా? అంటే దేశంలో కలిసి ఉందామంటారా? దేశంలో కలిసి ఉన్నాం, రాష్ట్రంలో కలిసి వచ్చినాం. ఫెడరల్ గవర్నమెంట్ లో ఆయన పెద్దన్న ఈయన చిన్నన్న అని ఎప్పుడో చెప్పే కలిసి కొత్తగా కలిసి రా అని అనడమే. అంటే ఇన్ని రోజులు మోడీ కలిసి లేడా? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కలవాలంటే ఎట్లా కలవాలనో మరి అది చెప్పలేదు, కానీ కలిసే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కలిసే ఉంటాడు. తెలంగాణ కోసం ఆయన దేశం కొరకు ఎట్లా ధర్మం కోసం అంటాడో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కలిసే ఉంటాడు. తెలంగాణకు ఏమైనా కొంత నష్టం చేసే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే వారు విడిపోతారు. ఏడా కేరళలో జరిగినట్టు, లేకపోతే దీని పేరేంటి మన తమిళనాడులో జరిగినట్టు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే రెండు వైపులా పదవి ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ వల్ల కాదు, బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కనిపిస్తాయి వాళ్ళకు. మీరు అట్లా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండే నాయకుడిగా పరిణతి చెందిండు. రెండవ వైపు దక్షిణాదిలో చాలా బలమైన శక్తిగా ఎదుగుతుండనే రేవంత్ రెడ్డి మాతో కలిసిరా అని అన్న ఉద్దేశం నాకు అనిపించింది. నేను అదే అంటున్నాను సౌత్ లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఏమన్నా రేవంత్ రెడ్డిని దగ్గరికి చేసుకునే ప్రయత్నం ఉందా ఆ పదంలో అని కాదు. ఏముంటది, మోదీతో దగ్గర రేవంత్ రెడ్డి గారు అయింది అనుకున్నాం ఒక నిమిషానికి. ఏముంటది, ఆడ ఉండే శతకోటి బోర్లింగాల్లో ఒక ఆయన అవుతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి దన్నుగా ఉండడం టాప్ 10 లో ఉన్నాడు ఇప్పుడు. రేపటి రోజున అన్ని మంచికి కలిసి వస్తే సౌత్ నుంచి మంచి నాయకునిగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో ఏముంటది, మోడీ అమిత్ షా తప్పితే. ఒకవేళ రేపు మోడీ లేడనుకో అమిత్ షా ఇంకా యోగినో, లేకపోతే వీళ్ళిద్దరు లేకపోతే యోగి ఇంకొక ఆయనో అవుతారు. అంతే తప్పితే అక్కడ ఏముంటది.